రేపటి ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ కోసం బ్లాక్ టికెట్ల దందా నడుస్తోందన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఈ ఏడాది ఎస్ఆర్హెచ్ మ్యాచ్లకు విపరీతంగా టికెట్ల డిమాండ్ ఏర్పడింది. దీనికి తోడు రేపు సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఆర్సీబీ హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుండటంతో ఫ్యాన్స్ టికెట్స్ కోసం తెగ ట్రై చేస్తున్నారు. దీన్నే ఎస్ఆర్హెచ్ యాజమాన్యం క్యాష్ చేసుకుంటోంది. టికెట్ల రేట్లను అమాంతం పెంచింది. అంతేకాదు ఆన్లైన్లో విక్రయించకుండా పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఉప్పల్ స్టేడియం కెపాసిటీ 39,000, కానీ ఆన్లైన్లో కేవలం 10,000 టికెట్లు మాత్రమే విక్రయిస్తున్నారు. టికెట్స్ కోసం సైట్లో పెట్టిన నిమిషంలోనే సోల్డ్ అవుట్ అవుతున్నాయి. అయితే టికెట్స్ అమ్మకాలన్నీ ఎస్ఆర్హెచ్ యాజమాన్యమే చేయిస్తోందని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ₹1,000 టికెట్ బ్లాక్ మార్కెట్లో 5,000 నుంచి 10,000కు అమ్ముడవుతోంది. ఒక్కో బాక్స్ టికెట్ ₹1,00,000 కాగా పూర్తి కార్పొరేట్ బాక్స్ ధర 10 లక్షలకు చేరిందని తెలుస్తోంది. ఉప్పల్ మ్యాచ్కు పెద్ద స్థాయిలో సిఫార్సులు ఉంటేనే టికెట్ లభిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. టికెట్ల కోసం ఏకంగా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు లాబియింగ్ చేస్తున్నారని ప్రచారం. కొంతమంది మంత్రుల రికమెండేషన్లు ఉన్నా టికెట్లు మాత్రం లభించడం లేదన్న ప్రచారం సాగుతోంది. ఐపీఎల్ పేరుతో అభిమానులను ఫ్రాంచైజీలో అడ్డంగా దోచేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదని ఆరోపణలు ఉన్నాయి. అసలు హైదరాబాద్ జట్టు యాజమాన్యానికి తెలుగు రాష్ట్రాలకు సంబంధమే లేదు. ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ తమిళనాడుకు చెందినది. అయితే ఎస్ఆర్హెచ్ టీంను కేవలం హైదరాబాద్ అని పేరు ఉండటంతో హైదరాబాదీలతో పాటు తెలుగు రాష్ట్రాల క్రికెట్ ఫ్యాన్స్ ఓన్ చేసుకున్నారు. మరోవైపు స్టేడియంలో అడుగు పెట్టాలంటే టికెట్స్ కోసం ఆందోళన చేయాల్సిన పరిస్థితి. ఏదో ఒకలా టికెట్స్ దొరికి స్టేడియంలో అడుగు పెట్టిన తర్వాత కూల్ డ్రింక్స్ దగ్గర నుంచి ప్రతి దానిపై బాదుడే. అసలు హైదరాబాద్ అభిమానులను సన్ రైజర్స్ యాజమాన్యం అడ్డంగా వాడుకోవటం తప్ప కనీసం ఆన్లైన్లో టిక్కెట్లైనా పూర్తిగా పెట్టట్లేదని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సామాన్య క్రికెట్ ఫ్యాన్స్కు టిక్కెట్లు అందుబాటులో లేకపోవటం, బ్లాక్ మార్కెట్ దందా పెరగటం, సైబర్ మోసాలు జరగటం వంటి అంశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.